హాయ్ గాయ్స్, నేను మీ టాప్ 5 గాయ్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇలా సినిమాలు చూస్తూ బాగానే ఉన్నాను అనుకోండి. ఎప్పటి నుంచో తెలుగు సినిమాలోని క్యారెక్టర్స్ ని, వాటిని యాక్ట్ చేసిన నటులను గురించి, వారిలో టాప్ 5 యాక్టర్స్ నా ఒపీనియన్ గా చెప్దామని ఇవాళ ఒక బ్రహ్మాండమైన మూవీతో మీ ముందుకు వచ్చాను. అది పోకిరి. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా తక్కువే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. పూరి గారి డైరెక్షన్, మహేష్ బాబు మెయిన్ లీడ్ గా, మణి శర్మ మ్యూజిక్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్ ఇన్ TF5. సరే, మన టాపిక్ లోకి వచ్చేస్తే, ఈ సినిమాలో నటించిన అందరు యాక్టర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది మనందరికీ తెలిసిందే. వారందరిలో నాకు నచ్చిన టాప్ 5 క్యారెక్టర్స్ ని ర్యాంక్ చేస్తాను. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది కేవలం నా ఒపీనియన్. టాప్ 5 లో 5th ప్లేస్ లో ఉన్నది షయాజీ షిండే. రిపోర్టర్స్ తో చేసే కామెడీ, ప్రకాష్ రాజ్ తో జైల్ సీన్, కూతురు కిడ్నాప్, ఇలా ఈ సినిమాకు ఒక మంచి అడిషన్ గా షిండే గారు ఉన్నారు. చాలా మంచి నటనతో చేస్తారు. ఆయన 5th ప్లేస్. 4th ప్లేస్ నాజర్ గారు. సినిమాలో రన్ టైం తక్కువైనప్పటికీ ఉన్న కాసేపు నాజర్ గారి క్యారెక్టర్, ముఖ్యంగా లాస్ట్ లో మహేష్ బాబుకి ఇచ్చే ఎలివేషన్స్ అయితే పీక్స్ అసలు. థర్డ్ ప్లేస్, నా ఒపీనియన్ లో థర్డ్ ప్లేస్ ఈ సినిమాలో, పోకిరి సినిమాలో మహేష్ బాబు. ఈ సినిమాలో మహేష్ గారి యాక్టింగ్ చూశాక పోకిరికి ముందు, పోకిరికి తర్వాత అనాల్సిందే. అలాంటి మహేష్ బాబు గారు, ఆల్ క్రెడిట్ గోస్ టు పూరి జగన్నాథ్ గారు ఫర్ హిస్ క్యారెక్టరైజేషన్. మహేష్ బాబు గారిని ఈ సినిమాలో, మహేష్ బాబు గారిని చూస్తే అసలు అప్పట్లో మహేష్ బాబు గారి హెయిర్ స్టైల్ గానీ, ఆ షర్ట్స్ గానీ, ఆ యాక్సెంట్ గానీ, ఆయన వాడిన లాంగ్వేజ్ గానీ అసలు అన్ని ట్రెండింగ్ లో ఉండేవి అప్పట్లో. పోకిరి 2006 టైంలో. దిస్ ఈజ్ ఆల్ బిఫోర్ సోషల్ మీడియా అండి. ఆయన యాటిట్యూడ్, స్టైల్, ఆ డైలాగ్స్ కి ఫిదా అవనోళ్ళు అసలు లేరనుకుంటా. పోకిరి విషయంలో ది బెస్ట్ యాక్టర్ లిస్ట్ లో మహేష్ బాబు గారు 3rd ప్లేస్ లో ఉన్నారు. ఇకపోతే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఇద్దరు అనుకున్నాను నేను. వాళ్ళిద్దరూ అసలు సూపర్ బ్యాటర్స్, వెరీ వర్సటైల్, విలక్షణ. అంటే వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు కూడా. చాలాసేపు బుర్ర బద్దలు కొట్టుకున్న తర్వాత దిమాగ్ ఖరాబ్ అవుతుంది అన్న టైంలో డెసిషన్ తీసుకున్నా. సో కానీ బట్ బిఫోర్ గోయింగ్ టు సెకండ్ ప్లేస్, కొన్ని స్పెషల్ మెన్షన్స్ కూడా మనం చూసుకోవాలి. ఈ సినిమాలో నటించిన ఇలియానా గారు, బ్రహ్మానందం గారు, అలీ గారు, వేణుమాధవ్ గారు, సుధా గారు, మాస్టర్ భరత్ గారు, సుబ్బరాజ్ గారు, ఇలా చాలా మంది నటులు కలిసి కష్టం చేశారు కాబట్టి సినిమా అంత పెద్ద హిట్ అయింది. సరే, ఎనీవేస్, సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారో చూద్దాం. నా వరకు మాత్రం సెకండ్ ప్లేస్ లో ఉన్నది ప్రకాష్ రాజ్. ఎస్, అసలు ఈయన యాక్టింగ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ప్రకాష్ రాజ్ గారు ఏది చేసినా అందులో జీవిచ్చేస్తారు అనుకోండి. కానీ ఆయన ఏ క్యారెక్టర్ అయినా, ఫాదర్ క్యారెక్టర్ అయినా, విలన్ క్యారెక్టర్ అయినా, డాన్ క్యారెక్టర్ అయినా, ఏదైనా సరే ప్రకాష్ రాజ్ గారు అసలు దాంట్లో ఇమిడిపోతారు. సో నా టాప్ 5 లో పోకిరిలో ప్రకాష్ రాజ్ గారు సెకండ్ ప్లేస్. అండ్ ఫైనల్లీ ఫస్ట్ ప్లేస్, నెంబర్ 1 వచ్చేసి ఆశీష్ విద్యార్థి. ఈ సినిమాలో ఆయనను స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఎంత భయంగా ఉంటుందంటే, అసలు ఇలాంటి పోలీసులు ఉంటారా, ఇలాంటి పోలీసులు ఉంటే సమాజానికి ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. సినిమాలో హీరో ప్రకాష్ రాజ్ని చంపుతాడు కంటే ఆశీష్ విద్యాని చంపుతుంటే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్, ఆ రిలీఫ్ ఎంత హాయిగా ఉంటుందో. సో అసలు నా దృష్టిలో మెయిన్ విలన్ ఈ సినిమాకి మాత్రం ఆశీష్ విద్యార్థి. సో మై టాప్ 5 ఆర్, మళ్ళీ చెప్తున్నా వ్యూయర్స్ అండ్ ఫ్రెండ్స్, ఇది నా ఒపీనియన్, జస్ట్ అంతే. ఐ లవ్ సినిమా. మీ అందరిలాగే నేను కూడా సినిమా ప్రియునే. మీకు కూడా పోగిరిలో టాప్ 5 యాక్టర్స్ కానీ, టాప్ 5 పర్ఫార్మెన్స్ కానీ ఏమన్నా ఉంటే వెంటనే వాటి కమెంట్స్ లో పెట్టేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి మూవీతో, టాప్ 5 యాక్టర్స్ తో, టాప్ 5 పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.